ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను వస్తాను. అయినా నాకిప్పుడు బాగానే ఉంది. బంగారం, నొప్పితో ఇబ్బంది పడుతూ బయటికి వెళ్ళడం ఎందుకు? ఈరోజంతా నువ్వు గదిలోనే రెస్ట్ తీసుకో. నేను కూడా నీ పక్కనే ఉంటాను. పర్వాలేదు శ్రీవారు, నేను నడవగలను. మనం బయటికి వెళ్దాం. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. పొలం పనులు కూడా చేసిన శ్రావణికి ఈ గాయమేం కొత్త కాదన్నయ్యా. ఇక్కడ ఉంటే తనకి బోర్ కొడుతుంది. సరదాగా బయటికి వెళ్దాం. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. మీరిద్దరూ రెడీ అవ్వండి. సరే అక్షయ్, తొందరగా వచ్చేయండి. చెప్పండి అత్తయ్య, ఏదో మాట్లాడాలి అన్నారు. నవీన్, ఎందుకో ఆ ఇంద్రాణి గదిలో నుంచి బయటికి రావట్లేదు. అదోలా ఉంది. నేనేమైనా తినడానికి తీసుకెళ్లాలంటే కొంచెం భయంగా ఉంది. పైగా ఆ ఇంద్రాణి ఒంటరిగా కూర్చుని పిచ్చి పట్టిన వాళ్లలా మాట్లాడుతుందని వాణి చెప్పింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు నవీన్. ఆవిడ ఎలా ఉన్నా మనకెందుకు అత్తయ్య? అక్షయ్ శ్రావణి బాగున్నారా లేదా అన్నదే కదా మనకు ముఖ్యం. ఇందాక నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు బాగున్నామని చెప్పారు. నిజమే అమ్మగారు. కానీ ఒకటి ఆలోచించు నవీన్ బాబు. సంధ్యా విశ్వాలు పక్కనుండగా వాళ్ళని ప్రశాంతంగా ఉండనిస్తారా? అక్షయ్ బాబు శ్రావణి ఫామ్ హౌస్కి వెళ్ళకముందే